ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి సందర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మంత్రులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈసారి భీమా నది తొందరగా రావడం వల్ల, అడ్వాన్స్ గా రావడం వల్ల ఆ మిగతా నాలుగు చేయలేకపోయారు తప్ప, ఆ 4 చేసిన తర్వాత కూడా ఈ జూరాల ప్రాజెక్ట్ కి కెపాసిటీ ఉంది. వాళ్ళు తెలియక ఏదో మాట్లాడారు. 2009లో దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల నీళ్లను ఇడిచినటువంటి ఘనత జూరాలకు ఉంది. ఇప్పుడు ఎంత ఇడుస్తున్నాం? 1,00,000 క్యూసెక్లు ఇడుస్తా ఉన్నాం. 25,000 క్యూసెక్లేమో పవర్ తో పోతా ఉంది, 75 క్యూసెక్ కిందికి వదులుతా ఉన్నాం. తెలిసి తెలియక ఏదో మాట్లాడి ప్రపగండ సృష్టించి ఏదో డైవర్ట్ చేద్దామనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నారు. అక్కడ కాళేశ్వరం కుంగిపోయి మొత్తము భూములకు తెప్పిపోయి డ్యామే వంగిపోతే అది ఏం కాదు, చేసుకోవచ్చులే అనేటువంటి ఆలోచనతో ఈ పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఇక్కడ రోపు రొటీన్ గా చేంజ్ చేసే రోపుని కూడా ఏదో భూతత్వంలో చూపించి కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మేమేదో చెబుతా ఉన్నాం, భద్రంగా ఉండండి. 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయేటప్పుడే కింది గ్రామాలలో ఎవరికి ఏం కాలే. ఈ ప్రాంతం వాళ్ళకి 6 లక్షల 7 లక్షల క్యూసెక్ల నీరు వదలడం ఎన్నో సందర్భాలు చూసారు. కాబట్టి ఇదొక భ్రమ కలిగించడానికి ఏదో ఈ అధికారంలో ఉండి ఏం చేయలేకపోతున్న మాట బయట పెట్టి ప్రయత్నం చేద్దామని వాళ్ళే సెల్ఫ్ అవుట్ అయినరు. దీంట్లో 100కి 100% నాకు తెలిసినంత వరకు మరి మేము కూడా జూరాల మాకు గద్వాలు వస్తా పోతా ఆ డ్యామింగ్ సంబంధించిన విషయాలు పెద్ద మంచి మాట్లాడతారు. కానీ ఈ విధంగా ప్రజల్ని తప్పుదో పట్టించి తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఏదో అద్భుతం మేము చేయకపోదామని చెప్పి మొక్కబోర్ల పడే సందర్భం గుర్తుకొస్తుంది తప్ప జూరాల ప్రాజెక్టుకి ఏమీ కాదు. వాళ్ళు ఏమైనా కావాలని కోరుకుంటే కూడా కాదు అన్నమాట మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు మా పెద్దలు శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మరొక మంత్రి వాకిటి శ్రీహరి గారికి, మరి అదే గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ వనపర్తి ఎమ్మెల్యే గారికి, చిన్నాడి గారికి, ఇచ్చేసిన గౌరవ పెద్దలకు అందరు కూడా, ముఖ్యంగా గౌరవ మంత్రి గారికి నియోజకవర్గానికి వచ్చినందుకు గద్వాల నియోజకవర్గం అదేవిధంగా అలంపూరు నియోజకవర్గాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మక్తలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక 20 సంవత్సరాలకెళ్ళి మే 20 కల్లా ఫ్లడ్ రాని చరిత్ర. మొట్టమొదటిసారిగా మే 20 తారీఖు కల్లా ఫ్లడ్ రావడం వల్ల ఈరోజు ఇక్కడ గద్వాల ప్రాంతంలో రైతులందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ పండుగ చేసుకుంటున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు వచ్చి దాన్ని దుష్ప్రచారం చేస్తూ ప్రజలని మభ్యపెట్టే విధంగా చేస్తున్నారు తప్ప ఇక్కడ అటువంటి సమస్యలు ఏమీ లేవు. గద్వాల నియోజకవర్గం ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎటువంటి అంటే పచ్చగా ఉండే వాళ్ళకి లోకమల్లా మళ్ళీ పచ్చ కామెరలో వచ్చినాక లోకమల్లా పచ్చగా కనిపించదట, ఆ విధంగా కనిపిస్తుంది తప్ప ఎటువంటి ఇబ్బంది జరగలేదు. గద్వాల అనేది ఎప్పుడా జూరాల ప్రాజెక్టు అనేది గతంలో 40-50 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్టు. ఎటువంటి ఇప్పటివరకు అంటే దాని మీద బ్రిడ్జి లేనప్పటికీ చాలా వెహికల్స్ పోయినప్పటికీ కూడా ఇప్పటివరకు భద్రంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా భద్రంగానే ఉంటుంది. దాని మీద ఎవ్వరు కూడా అపోహలు పడక్కర్లేదు. గద్వాల ప్రజలకు తెలుసు. ఎక్కడో దూర ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ తెలియని సమస్య గురించి చెప్పడం చాలా బాధాకరం. వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు ఏమి, దాని నిర్మాణం ఏమి, దాంట్లో లోటుపాట్లు ఏమి తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గౌరవ మంత్రి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. రేలంపాడుని కూడా ఇప్పుడే సందర్శించడం జరిగింది. రేలంపాడులో మన 4 టీఎంసీ రిజర్వాయర్ అది, దాన్ని 2 టీఎంసీ ద్వారానే అంటే 2 టీఎంసీ ద్వారా లీకేజీలు మళ్ళీ గతంలో అవినీతిగా చేయడం వల్ల 2 టీఎంసీ ద్వారా లీకులు కావడం జరిగింది. దాన్ని కూడా రెస్టోర్ చేసి ఇంట్లో కొంత రోప్ ఏం తెగిపోలేదు. ఆ రోప్ టిప్ మార్పు ఇది వరదలు కొద్దిగా ముందొచ్చిన బదులు ఇప్పుడు ఆ డైవర్స్ పిలిచి అది కూడా రిపేర్ చేయిస్తుంది. దాంట్లో ఏమీ అసలు ప్రతిపక్షాలు అనవసరంగా ఏదో చెడు కావాలని వాళ్ళు కోరుకుంటారు కానీ అటు దానికి ఆస్కారం ఇచ్చేదే లేదు. రెండో విషయము, ఈ గ్యాంట్రీ క్రేన్ అనేది
ఒక దశాబ్ద కాలం నుంచి ఈ డ్యామ్కి రెండో గ్యాంట్రీ క్రేన్ కావాలని చెప్పి ఆ డిపార్ట్మెంట్ డిమాండ్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈరోజు ఆ డ్యామ్ మీద ఉన్న గ్యాంట్రీ క్రేన్కి అదనంగా 3.5 కోట్ల రూపాయలతో రెండో గ్యాంట్రీ క్రేన్ కూడా మేము మంజూరు చేసి అతి త్వరలో ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఇది రెండు ఆ డ్యామ్ విషయంలో కొన్ని విషయాలు సహచర మంత్రివర్యులు మరి శ్రీహరి గారు తెలియజేస్తారు. 4 గంటలకు రోప్ ఏం తెగిపోలేదు. ఆ రోప్ టిప్ మార్పు ఇది వరదలు కొద్దిగా ముందొచ్చిన బదులు ఇప్పుడు డైవర్స్ పిలిచి అది కూడా రిపేర్ చేయిస్తుంది. దాంట్లో ఏమీ అసలు ప్రతిపక్షాలు అనవసరంగా ఏదో చెడు కావాలని వాళ్ళు కోరుకుంటారు కానీ అటు దానికి ఆస్కారం ఇచ్చేదే లేదు. రెండో విషయము, ఈ గ్యాంట్రీ క్రేన్ అనేది ఒక దశాబ్ద కాలం నుంచి ఈ డ్యామ్కి రెండో గ్యాంట్రీ క్రేన్ కావాలని చెప్పి ఆ డిపార్ట్మెంట్ డిమాండ్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈరోజు ఆ డ్యామ్ మీద ఉన్న గ్యాంట్రీ క్రేన్కి అదనంగా 3.5 కోట్ల రూపాయలతో రెండో గ్యాంట్రీ క్రేన్ కూడా మేము మంజూరు చేసి అతి త్వరలో ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఇది రెండు ఆ డ్యామ్ విషయంలో కొన్ని విషయాలు సహచర మంత్రివర్యులు మరి శ్రీహరి గారు తెలియజేస్తారు. 4 గంటలకు రోప్ ఏం తెగిపోలేదు. ఆ రోప్ టిప్ మార్పు ఇది వరదలు కొద్దిగా ముందొచ్చిన బదులు ఇప్పుడు డైవర్స్ పిలిచి అది కూడా రిపేర్ చేయిస్తుంది. దాంట్లో ఏమీ అసలు ప్రతిపక్షాలు అనవసరంగా ఏదో చెడు కావాలని వాళ్ళు కోరుకుంటారు కానీ అటు దానికి ఆస్కారం ఇచ్చేదే లేదు. రెండో విషయము, ఈ గ్యాంట్రీ క్రేన్ అనేది ఒక దశాబ్ద కాలం నుంచి ఈ డ్యామ్కి రెండో గ్యాంట్రీ క్రేన్ కావాలని చెప్పి డిపార్ట్మెంట్ డిమాండ్ని